శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మనం విశిష్ట జాతకంలో శ్రీ భగవాన్ రమణ మహర్షుల గారి యొక్క మన జాతక చక్రాన్ని విశ్లేషించబోతున్నాం. వారిది 30వ తారీఖు 12వ నెల 1879 సంవత్సరంలో పుట్టినారు. వారిది రాత్రి 1 గంటలకు పుట్టినారని మనకు విషయం తెలుస్తున్నది. వారిది తులా లగ్నం. లగ్నాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయాధిపతి 9వ స్థానాధిపతి బుధుడు శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. రవి రాహులు వచ్చేసి తృతీయంలో ఉన్నారు. పంచమంలో గురువు ఉన్నారు. షష్టంలో శని ఉన్నారు. కుజుడు సప్తమంలో ఉన్నాడు. చంద్రకేతువులు వచ్చేసి 9వ స్థానంలో ఉన్నాయి. మనం నవాంశకు చూసుకున్నట్లయితే లగ్నానికి కుజుడు సక్షేత్రంలో ఉన్నాడు. రాహు ద్వితీయంలో ఉన్నాడు. తృతీయంలో శని ఉంది. 5వ స్థానంలో బుధుడు ఉన్నారు. 6వ స్థానంలో గురువు ఉన్నాడు. కేతు 8వ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు 9వ స్థానంలో, 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. రవి 12వ స్థానంలో ఉన్నాడు. మనం నవాంశం ఏం తెలుపుతుంది? మనకు జాతక చక్రంలో ఉన్న గ్రహాలు కుజుడు గనుక మేషంలో కుజుడు గనుక ఉన్నట్లయితే నవాంశంలో కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మేష వృశ్చిక 2 స్థానాలు అధిపతి అయిన కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ గ్రహం యొక్క బలం అనేది 100% ఉందని మనం చెప్పబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో. అందుకే మనం నవాంశ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గురువు గనుక మీనంలో ఉండి కుంభంలో ఉండే గురువు కనుక మకరంలో ఉన్నట్లయితే 50% వారికే గురువు బలంగా ఉన్నాడని నాకు తెలుస్తుంది. కానీ వీరి యొక్క జాతకంలో పంచమంలో గురువు ఉన్నాడు. గురువు 5వ దృష్టితోటి చంద్రకేతులను చూస్తుంది. వీరి యొక్క జాతకాల్లో యోగాలు మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి అయిన బుధుడుతో శుక్రుడు అంటే శుక్రునితోటి బుధుడు ఉన్నాడు. ఈ స్థానాధిపతి అయిన ఈ 2 గ్రహాల యొక్క స్థానానికి అధిపతి అయిన కుజుడు మేషరాశిలో వచ్చేసి స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఈ కుజుడు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు స్వక్షేత్రంతో మనకు అనుసంధానం అయినవి అని మనకు తెలుస్తుంది. 3వ స్థానంలో రవి రాహులు ఉన్నారు. తృతీయంలో కనుక రాహు 3, 6, 11వ స్థానంలో రాహు ఉన్నట్లయితే మంచి యోగప్రదంగా తులాలగ్నానికి ద్వితీయంలో శుక్రుడు 3వ స్థానంలో రాహు ఉండడం అనేది మంచి యోగంగా మనకు తెలుస్తుంది. పంచమంలో గురువు మంత్రస్థితి అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతంలోనే గత జన్మలోనే ఎంతో పుణ్యఫలం అనేది మనకు ఇందులో కనబడుతుంది. 6వ స్థానాధిపతి గురువు కుంభంలో ఉండడం, కుంభంలో ఉన్నది శని మీనంలో ఉండడం 2 పరివర్తన కలిసినటువంటి యోగం కనబడుతుంది. సప్తమంలో ఉండే కుజుని యొక్క కేంద్ర స్థితి అంటే మనం రూచక యోగంగా మనకు చెప్పబడుతుంది. 9వ స్థానంలో చంద్రకేతువులు. మనం ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం లగ్నాధిపతి అష్టమాధిపతి ఎప్పుడైతే ద్వితీయంలో ఉన్నారో వారి యొక్క అంటే ద్వితీయంలో ఏ గ్రహాలు కానీ వ్యయంలో గ్రహాలు కనుక ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు అయితే కొందరి యోగుల జాతకంలో చూసినా మనం పెద్ద మనం మంత్రదీక్షలు తీసుకున్న జాతకాలు కానీ ఉండే అనుష్ఠాన పరులు చేసుకునే జాతకంలో ద్వితీయము అంటే 2, 12 అంటే 2 అంటే 2, 12 నెక్స్ట్ అష్టమంలో ఈ గ్రహాల యొక్క పరిస్థితులు ఎక్కువ ఉన్నప్పుడు అంటే 2వ స్థానంలో వ్యయ స్థానంలో అష్టమ స్థానంలో కనుక గ్రహాలు ఎక్కువ ఉంటే వారు మంచి అనుష్ఠాన పరులు లేదా యోగ సాధన చేసేవాళ్ళు లేదా తపస్సు చేసేవాళ్ళు లెక్క మనకు చాలా మంది జాతకాల్లో కనబడుతుంది. ఎందుకంటే ద్వితీయం అష్టమం వ్యయం ఇది మనస్సును ఆత్మను పరివక్తతను చెందించడానికి ఉపయోగపడే స్థానాలు ఇవి.
ఎవరి జాతకంలో అయితే ఈ విధంగా ఎక్కువ గ్రహాలు మనకు ఉన్నట్లయినా తెలిసిందంటే ఆ ఒక్క వ్యక్తి యొక్క జాతకంలో పూర్తి స్థాయిలో ఆత్మ చైతన్యానికి కనబడుతున్నాయి. అంటే గొప్ప గొప్ప వారి జాతకంలో అంటే శ్రీ భగవాన్ రమణ మహర్షి గారి యొక్క జాతకంలో ఇదే మనకు తెలుస్తుంది. ద్వితీయంలో బుధుడు శుక్రుడు ఉండడం, వ్యయాధిపతి 2లో ఉండడం, అష్టమాధిపతి 2లో ఉండడం, ఈ 2 స్థానాలకు అధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉండడం, ఇది వీరి యొక్క జాతకంలో మంచి యోగంగా మనకు చెప్పబడుతుంది. వీరి యొక్క జాతకంలో ముఖ్యంగా 3వ స్థానంలో రవి రాహులు, రవితో రాహు ఉన్నాడు, చంద్రుడు కేతుతో ఉన్నాడు. రవి చంద్రుడు ఇవి 2 సమసప్తకంలో చూస్తున్నాయి, అంటే పరస్పర దృష్టితోటి వీక్షిస్తున్నాయి. ఇవి 2 చూసినప్పుడు ఏమేర్పడుతుంది మనకు? రవిచంద్రులు కనుక సమసప్తకంలో ఉన్నట్లయితే, వారి యొక్క జాతకంలో ఉన్నట్టయితే పౌర్ణమికి, నిండు పౌర్ణమికి లేకపోతే శుక్లపక్షం నుంచి కృష్ణపక్షానికి స్టార్ట్ అయ్యే సమయం కానీ, ఆ సమయంలో సంపూర్ణమైన దృష్టితోటి రవిచంద్రుల యొక్క దృష్టి పరిపూర్ణంగా ఉంది. ఈ రవి రాహులో వల్ల ఈ రాహు అయితే ఎప్పుడైతే ఇది తృతీయం అనేది అరుడ లగ్నంలో ఎప్పుడైతే ఈ లగ్న బిందువు పడ్డదో అప్పుడు ఈ యొక్క లగ్నాధిపతి అరుడం అనేది ధనుసులో పడ్డది అన్నప్పుడు ఈ రాహు చాలా బలంగా జాతకానికి యోగం చేయడానికి సహకరిస్తాడు. ఆత్మయందు నిలబడడానికి కొందరు కారణ జన్మల యొక్క రహస్యాలు మనం పరిశీలించినట్లయితే వారి యొక్క కొందరు మంత్ర సాధన చేసి కుండలిని పైకి తీసుకురావడం, కుండలిలో ఉండే రహస్యాన్ని, శక్తులను అవి తీసుకురావడానికి ఈ రాహు, ఈ కేతు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత లేనిది కుండలి యోగం అనేది జరగదు. కొందరికి వారు పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలం వల్ల ఆ కుండలి అనేది వారి యొక్క తపశ్శక్తితోటి, తపోబలంతో వారి యొక్క కుండలి స్థితి అనేది ఈ ఆజ్ఞాచక్రం వరకు ఇక్కడ నుంచి అంటే మూలాధార స్వాధిష్టానం, మణిపూర్ణ, అనాహితం, తర్వాత విశుద్ధి, తర్వాత ఆజ్ఞ, తర్వాత సహస్రారం, ఈ షట్చక్రాలు అనేటి ఈ గ్రహాలు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క శక్తిని ఇచ్చేటి. కానీ మూలాధార శక్తిని కావాలంటే చంద్రుడు కావాలి, రాహువు కావాలి. మనం కుజుడు కేతువుగా, రాహు శనిగా తీసుకున్నాం. ఈ 2 గ్రహాల యొక్క రాహు కేతువులు మనకు ఈ విధంగా మనకు కనబడుతున్నాయి కాబట్టి మనకు 2 కళ్ళు ఏంటి, 2 కళ్ళు ఉంటాయి, రైట్ లెఫ్ట్ అంటే రవి రాహు ఫలితాలను ఇస్తాడు, అంటే రాహు రవి ఫలితాలను ఇస్తాడు, కేతు చంద్రుని ఫలితాలు ఇస్తాడు. కేతు దశ స్టార్ట్ అయ్యేటప్పుడు చంద్రునే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రుడు కనుక జాతకంలో బలంగా ఉండి స్వక్షేత్రంలో ఉన్నట్లయితే, చంద్రుడు కనుక కేతు ఒక్క దశ చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. జాతక చక్రంలో రవిగ్రహం కనుక మంచి స్థానంలో ఉంటే రాహు మంచి ఫలితాలు ఇస్తారు. రవి చంద్రుడు మంచి ఉంటే రాహు కేతులు 2 కళ్ళు మధ్య నుంచి ఓపెన్ అయ్యేదే మన కుండలి. అంటే ఈ కుండలి విద్య అనేది మనకు ఈ యొక్క సర్పగ్రహాలు తోటి అటాచ్మెంట్ అయిన ఈ రవి రాహులు చంద్రకేతులు మానసికమైన పరిపక్వత, ఇది వీరి యొక్క జాతకంలో 17వ ఏట నుంచి మొదలైన అనే యోగం అంటే తపస్సు చేసే విధానము 17వ ఏట ఏడి తను శివేకం పొందేంత వరకు, అంటే ఆయన మరణ పొందేంత వరకు ఆయన స్థాయి ఆత్మనందు నిలబడిన వ్యక్తి. అంటే ఈరోజు భారతదేశం ఇంత గౌరవించబడడానికి భారతదేశం ఔన్నత్యం భోగములలో కాదు. భారతదేశం పేరు చెప్తే ఎవరి పేరు వారు చెప్తారు, విదేశీయులు ఎవరికి నమస్కారం పెడతారు అని మనం తెలిస్తే శ్రీ భగవాన్ రమణ మహర్షులకి నమస్కారం పెడతారు. ఎందుకు అంటే అరుణాచలం కొండల్లో వారు చేసిన తపస్సుకి తేళ్ళు, జెర్లు, పాములు కచ్చి రక్తం అట్టలు కడితే
ఆత్మ చైతన్యం నందు నిలబడిన నిష్టకు, ధార్మిక నిష్టకు భారతదేశం ఇట్లాంటి అంటే వీరిలాంటి గొప్ప మహా పురుషులకు నమస్కారం చేస్తారు. అంత పెద్ద గొప్ప వ్యక్తి శ్రీ రమణ మహర్షి గారు భగవానులు. వారి యొక్క జాతకంలో తృతీయ స్థానం మనం చూసినట్లయితే వారికి సోదర సోదరులు నలుగురని మనకు తెలుస్తున్నది. ఈ మూడో ఇంట రవి రాహు, ఈ అధిపతి అయిన గురు పరివర్తనము శని, ఇవి పరివర్తన యోగం. ఈ రవి రాహులు గురు స్థానంలో ఉండడం అని మనకు తెలుస్తుంది. 7వ స్థానంలో రూచక యోగంగా మనకు తెలుస్తున్నది. వీరి యొక్క శని దశలో, శుక్ర అంతర్దశలో వీరికి వీళ్ళ తండ్రి గారు శివైక్యం పొందినారు. అంటే 9వ స్థానాధిపతి ఫలితం జరిగినది. మరి 9వ స్థానాధిపతి అయిన బుధుడే ఫలితం ఇవ్వాలి కదా. శుక్రుడు ఏ విధంగా ఇచ్చాడంటే రవికి అంటే పితృకారకుడు రవియో, చంద్రకారకుడు అంటే మనం తల్లిగా చూస్తాం. అంటే మాతృకారకుడిగా చంద్రుడు, తండ్రి పితృకారకుడిగా మనం రవిని చూస్తాం. కాబట్టి ఈ రవి ఇచ్చిన ఫలితం ఈ శుక్రదశలో ఈయనైతే అంటే శుక్రదశ స్టార్ట్ కాగానే రవి ఎందుకు ఫలితం ఇచ్చిండు? మరి శుక్రుడు ఉంటే మరి ఈ అధిపతి కరెక్టే ఉన్నాడు కదా అంటే, శుక్రుడు ఇక్కడుండే శుక్రుడు, ఈ శుక్రుడు ద్వితీయంలో ఉండే శుక్రుడు రవి ఫలితాన్ని మనకు అందించడాన్ని మన జాతక చక్రం ద్వారా మనకు కనబడుతుంది. ఏ విధంగా అంటే తమ దశలో తాము ఫలితాలు ఇవ్వవు, వేరే వాళ్ళు ఇస్తారు. అది మన పరాశర సిద్ధాంతం ప్రకారంగా మనము చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని క్లుప్తంగా మనం ఒక చార్ట్ బై చార్ట్ మనం వివరించుకుంటూ పోతుంటా అంటే ఆరుడ లగ్నం కట్టినట్టయితే ఆ విధంగా మనకు వచ్చేది. గతంలో ఋషులు ఒక నవాంశే కాదు, మన ఈ అంశచక్రమే కాదు, ఆరుడ లగ్నాన్ని కూడా కట్టమన్నారు. ఆరుడ లగ్నం కట్టే విధానం అనేది అదొక రహస్యమైన విధానం కోణం ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది మాత్రమైతే ఈ శుక్రదశలో ఈ రవి రాహులు యాక్టివేట్ అయినారు కాబట్టి పితృమారకంగా జరగడం జరిగినది. వీరి యొక్క జీవితంలో 29/8/1896లో వారు అరుణాచలం నుంచి పిలుపు రావడం జరిగినది. వారు అక్కడి నుంచి వారి యొక్క ధ్యానస్థితి, ఆత్మ చైతన్య వృద్ధి, తర్వాత ఎన్నో మహా పురుషుల యొక్క జీవితాలను మనం చూసుకుంటే మహాజ్ఞానం, పరమానంద జ్ఞానం, ఇవన్నీ జ్ఞానాలు కోట్లాది జీవితాల్లో ఏ ఒక్కరికి కూడా ఉండదు. అందుకే వీరు శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు వీరు కారణ జన్ములు అనేవి మనం చెప్పుకోవడం జరుగుతున్నది. వీరి యొక్క శారీరక స్థితి, వారి యొక్క శరీరం యొక్క రూపురేఖలు వారు శ్రీ మన పళని సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారంగా మనము ఈరోజు ప్రజలు వారు దైవంగా భావిస్తారు. అతని అవతారం మళ్ళీ వారు జన్మించారని, వాళ్ళ అవతారంగా తీసుకున్నారని మన ప్రజలు విశ్వసిస్తున్నారు. వీరి యొక్క జాతకంలో ఎన్నో విషయాల మీద చంద్రకేతువుల యొక్క మానసికమైన పరిపక్వత, అంటే ఆత్మయందు నిలబడడానికి చంద్రకేతువులు, ఈ రవి రాహులు, వీరి యొక్క ఈ 2 గ్రహాలు, ఇవి యొక్క 2 గ్రహాలు, ఈ 2 గ్రహాల వలన 4 గ్రహాల వలన వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది నేను ఎవరిని అని భావం కలిగినది. వారు నువ్వు ఎవరో తెలుసుకోవడానికి నువ్వెవరు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఆత్మయందు తన గురించి తాను తెలుసుకోవాలి అనే ఆరాటం అతని యొక్క అతని యొక్క జ్ఞానస్థితి, తపస్థితికి చంద్రకేతువులు, ఈ రవి రాహులు చాలా వీరి యొక్క ప్రభావం వారిపైన తారాస్థాయి వరకు ఉన్నదని మనకు తెలుస్తున్నది. వీరి యొక్క జాతకంలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే వారు కుజుడు నక్షత్రంలో ఉన్నారు. 6వ స్థానంలో శని అద్భుతమైన యోగప్రదంగా ఉన్నారు. వారు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ, పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ, కర్మను బట్టి
గత జన్మ కర్మను బట్టి తనకుండే సిద్ధాంతం తపశక్తితోటి ఎంతోమంది ప్రజలు వచ్చి వీరి యొక్క సేవకు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సేవలు చేసి ఎంత ఆయన యొక్క గురువు మాట్లాడితే ఒక సింహం అంటే ఆయన మాట్లాడిన విధానాలు, వారు చెప్పినటువంటి ప్రవచనాలు కానీ, వారు అనుభవించినటువంటి కర్మలు కానీ చూసినట్లయితే చాలా చాలా ఆత్మయందు నిలబడిన తీరు అనేది చాలా అత్యంత అద్భుతంగా మనకు తెలుసుకోవచ్చు. ఇంత పెద్ద గొప్ప వ్యక్తి యొక్క జాతకంలో చాలా అద్భుతమైన యోగాలు, రాహు 3వ స్థానంలో ఉండి అద్భుతమైన యోగ స్థితిని ఇచ్చే రాహు 3వ స్థానంలో ఉండడం అనేది, సప్తమంలో కుజుడు ఉండడం, పంచమ స్థితిలో గురువు ఉండడం అనేది, ఈ గురు దృష్టి యొక్క చంద్రకేతులు ఉండడం అనేది వారి యొక్క ఆత్మయందు నిలబడిన తీరు, భారతదేశ ఔన్నత్యాన్ని విదేశాల సైతం లాంటి వారు కూడా ఇప్పటికీ కూడా అరుణాచలం యొక్క దర్శనం చేసుకుంటూ విదేశాల నుంచి ఎక్కడెక్కడికో నుండి వచ్చి రమణ మహర్షుల యొక్క వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ ధ్యానం చేసే విధానాలు ఇప్పటికీ జరుగుతుంది. ఎంతోమంది ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ రమణ మహర్షుల యొక్క భగవాన్ యొక్క అక్కడి సమాధికి అంటే అక్కడ ఉన్న వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసే విధానాలని ఇప్పటికీ కొనసాగుతుంది. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.